దివంగత దాసరి నారాయణరావు ఎందరికో ఆశ్రమం ఇచ్చిన మహాపురుషుడని వైసీపీ నేతలు భూమన్ కరుణాకర్ అన్నారు. దాసరి యొక్క చరిత్ర అని గతంలో దాసరి జగన్లు మాట్లాడుతూ పలుమార్లు కలిసినప్పుడు రాజకీయ చర్చ జరిపారు. గతంలో టీడీపీకి వ్యతిరేకంగా కాపుల ఉద్యమం సమయంలో కాపులకు మద్దతు కూడగట్టేందుకు జగన్ ప్రయత్నించారు. ఇందుకు దాసరి జగన్ సూచనలు చేశారు. దాసరి ఇంటికి జగన్ స్వయంగా వెళ్లి మంత్రాలు జరిగాయి. రాష్ట్ర రాజకీయాల్లో తర్వాత కీలక మార్పు సంభవిస్తున్నాయని ఆ సమయంలో దాసరి అస్తమించారు. వచ్చే ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా జగన్ పావులు కదిపిన జగన్ గత ఎన్నికల్లో కాపుల తెలుగుదేశం పార్టీని భుజానికి ఎత్తుకున్నారు కాబట్టి వారిని తన వైపు తిప్పుకోవాలని యోచించారు. ఉభయ గోదావరి జిల్లాలోని వైసీపీ పట్టు బిగించేందుకు కాపు సెంటిమెంట్ దక్కించుకునేందుకు టీడీపీ ఊహించని రీతిలో జగన్ మాట్లాడేందుకు ముందుకెళ్లారు అని ఈ విషయాన్ని దాసరి కూడా సూచించారు. కాపుల్లో టీడీపీపై అసంతృప్తిగా నీకు అనుకూలంగా మార్చుకోవాలంటూ జగన్ ను ఊహాత్మకంగా రంగంలోకి దించేందుకు దాసరి సలహాలు ఇచ్చారు అని తెలిసింది. నాన్న ఆశయాలు తప్పకుండా నెరవేరుస్తాయని అంటూ ఉండేవాడు. తర్వాత హాస్పిటల్లో దాసరిని ఉంచినప్పుడు కూడా జగన్ వెళ్లి స్వయంగా పరామర్శించారు.